మార్నింగ్ ఆల్ ద స్టూడెంట్స్, టీచర్స్ అండ్ పేరెంట్స్. ఈరోజు మనం చెప్పబోయేటువంటి క్లాసు హ్యాండ్ రైటింగ్ గురించి. అంటే మనకి హ్యాండ్ రైటింగ్ అంటే లుసిడా హ్యాండ్ రైటింగ్, కర్సివ్ హ్యాండ్ రైటింగ్, ఈజీ హ్యాండ్ రైటింగ్ అని కాదు. అసలు హ్యాండ్ రైటింగ్ ఎందుకు నేర్చుకోవాలి? ఫస్ట్ థింగ్, నేను అసలు హ్యాండ్ రైటింగ్ నేర్చుకోను, నాకు హ్యాండ్ రైటింగ్ అవసరం లేదు, నాకున్న దాంతోనే నేను రాసుకుంటాను, హ్యాండ్ రైటింగ్ ఎందుకు నేర్చుకోవాలి, అసలు నాకు అవసరం లేదు అనేటువంటి స్టూడెంట్స్కి. నెక్స్ట్, నేను 10th క్లాస్కి వచ్చానండి, నేను కర్సివ్ హ్యాండ్ రైటింగ్ నేర్చుకోవచ్చా అనే స్టూడెంట్స్కి. నెక్స్ట్, కొంతమంది పేరెంట్స్ తాలూకు ప్రాబ్లం ఏంటంటే ప్రైమరీ స్కూల్లోనే చాలా స్కూల్లో కర్సివ్ హ్యాండ్ రైటింగ్ స్టార్ట్ చేస్తున్నారు. అంటే ఫస్ట్ స్టాండర్డ్, సెకండ్ స్టాండర్డ్. రియాలిటీ ఏంటంటే ఆ వయసులో కర్సివ్ హ్యాండ్ రైటింగ్ వాళ్ళు నేర్చుకోలేరు, రాస్తారు కానీ పర్ఫెక్ట్గా రాదు. అది చూసేటువంటి పేరెంట్స్కి చాలా ఇబ్బందిగా, ఏంటి ఇలా రాస్తాను అన్నటువంటిది. అలాంటి పిల్లలకి ఏం చేయాలి అసలు? నెక్స్ట్, అసలు హ్యాండ్ రైటింగ్ మనం నేర్చుకోవాల్సిన అవసరం ఎందుకు ఉంది? అసలు మనకున్న హ్యాండ్ రైటింగ్ని మన అందంగా ఎందుకు మార్చుకోవాలి? ఇలాంటి డిఫరెంట్ న్యూమరస్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్కి నేను మీకు ఈ వీడియో సెషన్లో ఆన్సర్స్ చెప్తాను. లెట్స్ స్టార్ట్ ది సెషన్. ఇక్కడ మీరు బోర్డు మీద చూస్తున్నారు, మనకి ఇవి ఒక స్టైల్లో ఉన్నాయి, ఇవి ఒక స్టైల్లో ఉన్నాయి, అవి ఒక స్టైల్లో ఉన్నాయి. నా ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, చాలామంది స్టూడెంట్స్ నాకున్న హ్యాండ్ రైటింగ్లో నేను రాసుకుంటాను, నేను ఏ హ్యాండ్ రైటింగ్ నేర్చుకోను, నాకు అవసరం లేదు. ఇలాంటి స్టూడెంట్స్ కోసం ఫస్ట్ ఆలోచిద్దాం. అసలు హ్యాండ్ రైటింగ్ దేనికి నేర్చుకోవాలి అనేటువంటి విషయం తెలిస్తే ఆ స్టూడెంట్ డెఫినెట్గా ఈ చేంజెస్ హిమ్సెల్ఫ్, రైట్? హ్యాండ్ రైటింగ్ దేనికి నేర్చుకోవాలి? ఫర్ ఎగ్జాంపుల్, స్కూల్లో బోర్డు మీద టీచర్ వర్క్స్ ఇస్తారు, ఆ వర్క్ని మన నోట్బుక్లోనో ఏదో బుక్లో మనం నోట్ చేసుకోవాలి. ఆ స్టూడెంట్ రాసే లోపు టీచర్ చెరిపేస్తూ ఉంటారు. ఈ స్టూడెంట్ రాయలేడు, చాలామంది రాస్తారు, 5 to 10% లేదా 20% స్టూడెంట్స్ ది కాంట్ నోట్ ఇట్ డౌన్. అందుకు మనం హ్యాండ్ రైటింగ్ నేర్చుకోవాలి, ఆ ఇచ్చిన టైంలో రాయగలగాలి. అందుకు మనకి కెపాసిటీని బిల్డప్ చేసుకోవాలి, ఫస్ట్ థింగ్. రెండోది, హోంవర్క్స్ ఇస్తారు టీచర్స్. ఆ హోంవర్క్స్, ఫర్ ఎగ్జాంపుల్, ఒక స్టూడెంట్కి 3 హోంవర్క్స్ ఇచ్చారనుకోండి, సోషల్ స్టడీస్, సైన్స్ అండ్ ఇంగ్లీష్ 3 హోంవర్క్స్ ఇచ్చారు, మనకి 3 hours టైం పడుతుంది అనుకోండి. ఆ 3 hours టైం తీసుకునే బదులుగా 2 hours దాన్ని ఎలా రాయాలి? అంటే మనకున్న హ్యాండ్ రైటింగ్ని ఎలా మోడిఫై చేసుకుంటే దాన్ని తక్కువ టైంలో అందంగా ప్రజెంటేషన్ ఇవ్వగలం. అందుకు హ్యాండ్ రైటింగ్ మనం డెవలప్ చేసుకోవాలి, అసలు రాని వాళ్ళు నేర్చుకోవాలి. థర్డ్ పాయింట్, ద ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఫైనల్ ఎగ్జామ్ రాసేటప్పుడు లేదా ఫార్మేటివ్ అసెస్మెంట్, సమ్మేటివ్ అసెస్మెంట్ ఇలాంటి ఎగ్జామ్స్ రాసేటప్పుడు మనకి స్కోర్ బాగా పెరగాలి అంటే మన ప్రెజెంటేషన్ బాగుండాలి. ప్రెజెంటేషన్ బాగుండాలి అంటే వీ షుడ్ బి ఎక్విప్డ్ విత్ ఎ బ్యూటిఫుల్ స్టైల్ ఆఫ్ హ్యాండ్ రైటింగ్. అట్ ద సేమ్ టైం అక్కడ ఇచ్చినటువంటి ఆ 2 hours, 3 hours టైంలో మనం దాన్ని ఫినిష్ చేయగలగాలి. అందుకు మనకు మంచి హ్యాండ్ రైటింగ్ కావాలి. సో క్లాస్లో చెప్పేవి నోట్ చేసుకోవడానికి, హోంవర్క్స్ ఇన్ టైంలో ఫినిష్ చేయడానికి, ఎగ్జామినేషన్లో ఎక్కువ స్కోర్ చేసి ప్రెజెంటేషన్ బాగా ఇవ్వడానికి మనం హ్యాండ్ రైటింగ్ తప్పకుండా నేర్చుకోవాలి, లేదా ఉన్న హ్యాండ్ రైటింగ్ని బెటర్ చేసుకోవాలి. ఫస్ట్ క్వశ్చన్. Hi dear, if you like my video lessons, share them to your friends and subscribe my channel KSR English Made Easy. Press on the bell icon and select all to get the notifications of the latest video lessons. Thank you. Keep learning. నెక్స్ట్ మనం రెండో క్వశ్చన్కి వెళ్దాం. అయితే డిసైడ్ అయ్యాం, మనం హ్యాండ్ రైటింగ్ మార్చుకోవాలి అని డిసైడ్ అయ్యాం, లేదా మన హ్యాండ్ రైటింగ్ని డెవలప్ చేసుకోవాలని డిసైడ్ అయ్యాం. అయితే వాట్ ఈస్ ద బెస్ట్ హ్యాండ్ రైటింగ్ అవైలబుల్? ఏ హ్యాండ్ రైటింగ్ మనకి బాగుంటుంది? అసలు ఏ హ్యాండ్ రైటింగ్ బాగుంటుంది అని తెలియాలంటే ఫస్ట్ మనకి తెలియాల్సిన అంటే ఎన్ని హ్యాండ్ రైటింగ్స్ ఉన్నాయి. మనం ఈ ఛానల్ ద్వారా మనం 3 హ్యాండ్ రైటింగ్స్ నేర్పిస్తున్నాం. ఫస్ట్ వన్ ఈజ్ ఈజీ హ్యాండ్ రైటింగ్, అండ్ ద సెకండ్ వన్ ఈజ్ లుసిడా హ్యాండ్ రైటింగ్, అండ్ థర్డ్ వన్ ఈజ్ కర్సివ్ హ్యాండ్ రైటింగ్. ఇక్కడ బోర్డు మీద కనిపిస్తుంది, ఇది ఈజీ హ్యాండ్ రైటింగ్. ఆల్ఫాబెట్ మీకు శాంపిల్ చూపించాను. ఇక్కడ లుసిడా స్టైల్ అండ్ కర్సివ్ హ్యాండ్ రైటింగ్. ఈజీ హ్యాండ్ రైటింగ్లో మనకి మీరు అబ్జర్వ్ చేసినట్టయితే అన్ని స్ట్రైట్ లైన్స్ ఉన్నాయి చూడండి. BDHJKL ఎక్కువ స్ట్రైట్ లైన్స్, ఎంలో కూడా స్ట్రైట్ లైన్స్ ఉన్నాయి 3, Pలో Qలో స్ట్రైట్ లైన్స్ ఎక్కువ ఉంటాయి. స్ట్రైట్ లైన్స్ ఓవల్ షేప్స్తో కూడుకున్నటువంటి ద సింప్లెస్ట్
అందుకే దాని పేరు కూడా ఈజీ హ్యాండ్ రైటింగ్ అని పెట్టాం. సింప్లెస్ట్ అండ్ ద ఈజియెస్ట్ హ్యాండ్ రైటింగ్ ఈజీ హ్యాండ్ రైటింగ్. ఎక్కువ సెకండ్ దానికి వెళ్దాం. లుసిడా హ్యాండ్ రైటింగ్లో మీరు దీనికి కంపేర్ చేసుకోండి. ఇక్కడ వావల్ షేప్స్ ఉన్నాయి, ఇక్కడ కూడా ఉన్నాయి. ఏ, బి, డి అండ్ జి, నెక్స్ట్ ఓ, పి, క్యూ వావల్ షేప్స్ ఇక్కడ ఉన్నట్టుగా ఉన్నాయి. ఈ స్ట్రైట్ లైన్స్ అన్నీ ఇక్కడ బెండ్ అయ్యాయి. అంటే బెండింగ్లో ఉన్న స్ట్రైట్ లైన్స్. అంటే స్ట్రైట్ లైన్స్ బెండ్ చేసి రాయాలంటే కొద్దిగా మనకి ఫింగర్ డెక్స్టిటీ మనం పెంచుకోవాల్సి ఉంటుంది. సో అక్కడ కొద్దిగా మనం మారాలి ఇక్కడి నుంచి అక్కడ షిఫ్ట్ అయినప్పుడు. అంటే ఓవల్ షేప్స్ కూడా ఇక్కడికి రౌండ్గా ఉన్నట్టుగా ఇక్కడ రౌండ్గా లేవు, కొద్దిగా షేప్ మారింది. ఇక్కడ చూసారా చిన్న బెండ్ అయింది. ఇక్కడ డి కూడా బెండ్ అయింది, జీ కూడా బెండ్ అయింది. అన్ని ఓవల్ షేప్స్ కూడా బెండ్ అయ్యి ఉన్నాయి ఇక్కడ చూసారా ఇక్కడ. సో దాన్ని మనం కొద్దిగా మోడరేట్ చేసుకోవాలి. దీనికి ఉన్నటువంటి తేడా. నెక్స్ట్ వీటికి లేని ఇంకొక ఫీచర్ ఏంటంటే ఎండింగ్ స్ట్రోక్స్ ఉన్నాయి. ఇవే బ్యూటిఫికేషన్ స్ట్రోక్స్. ఇందులో ఇంకా క్యాపిటల్ లెటర్స్కి వెళ్తే బిగినింగ్ స్ట్రోక్స్లో బ్యూటిఫికేషన్స్ చాలా ఉన్నాయి. సో ఇక్కడ ఎండింగ్ స్ట్రోక్స్ చూసారా మనకి ఇక్కడ పీక్ ఇక్కడ ఆగిపోయింది, కానీ ఇక్కడ లెఫ్ట్ సైడ్ వచ్చింది. క్యూ ఇక్కడ ఆగింది, ఇక్కడ రైట్ సైడ్ వచ్చింది. నెక్స్ట్ ఎన్ కూడా చూడండి. సో ఎండింగ్ స్ట్రోక్స్ ఫర్ బ్యూటిఫికేషన్ ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ లేని ఫీచర్. సో ఇందులో బెండ్ చేసినటువంటి స్ట్రైట్ లైన్స్ ఉన్నాయి, ఓవల్ షేప్స్ ఉన్నాయి, బ్యూటిఫికేషన్కి ఎండ్ స్ట్రోక్స్ ఉన్నాయి. ఇక్కడ 2 ఉంటే ఇక్కడ 3 ఉన్నాయి. నెక్స్ట్ కమింగ్ టు కర్సివ్ హ్యాండ్ రైటింగ్. కర్సివ్ హ్యాండ్ రైటింగ్ ఇంకొంచెం అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఉంటాయి. అవి ఏంటంటే ఇక్కడ ఉన్న ఓవల్ షేప్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. అండ్ ద సేమ్ టైం స్ట్రైట్ లైన్స్ అన్నీ కూడా ఇక్కడ లూప్స్ కింద మారే చూసారా. ఇక్కడ ఉన్న స్ట్రైట్ లైన్స్ ఇక్కడ బెండ్ అయ్యాయి, ఇక్కడ బెండ్ అయిన లూప్స్ ఉన్నాయి. ఇక్కడ బి లూపు, డి లూపు, ఎఫ్ లూపు, ఇక్కడ బాటంలో ఎల్. అలా చూస్తే మీకు అన్ని లూప్స్ కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ ఎక్స్లో 2 లూప్స్ ఉన్నాయి, వైలో ఉన్నాయి, జెడ్లో ఉన్నాయి. లూప్స్తో కూడుకున్నటువంటి ఫ్రీ ఫ్లో హ్యాండ్ రైటింగ్ ఈజ్ ద కర్సివ్ రైటింగ్. అంతేకాకుండా ఇక్కడ మనకి ప్రతి లెటర్కి ఈచ్ అండ్ ఎవ్రీ లెటర్ దట్ వీఆర్ గోయింగ్ టు రైట్ కంటైన్స్ బిగినింగ్ స్ట్రోక్ అండ్ ఎండింగ్ స్ట్రోక్. ఇక్కడ బిగినింగ్ ఎండింగ్. ఎఫ్కి చూడండి బిగినింగ్ ఎండింగ్. అంటే బిగినింగ్ స్ట్రోక్స్, ఎండింగ్ స్ట్రోక్స్ కంపల్సరీ, లూప్స్ కంపల్సరీ, ఓవల్ షేప్స్ కంపల్సరీ. వీటితో పాటుగా కనెక్టివిటీ ఇస్ ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. ఒక్క లెటర్ని ఇంకో లెటర్తో కనెక్ట్ చేసి రాయాలి. సో దీనికి ఉండేటువంటి ఈ 5 ఫీచర్స్ చూసాం, దీనికి ఉన్న 3 ఫీచర్స్ చూసాం, దీనికి ఉన్న 2 ఫీచర్స్ చూసాం. సో ఇక్కడ నుంచి లెఫ్ట్ టు రైట్ 1, 2, 3 వెన్ వీ గో ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ ద ఇంట్రికసీ ఇంక్రీజెస్. అంటే కొద్దిగా అలా కాంప్లికేట్ అవుద్ది. అందువల్ల ఈ కాంప్లికేటెడ్గా ఉండేటువంటి ఈ హ్యాండ్ రైటింగ్స్ని మనం నేర్చుకునే దానికన్నా ముందు ఫస్ట్ ఈ హ్యాండ్ రైటింగ్ ప్రాక్టీస్ చేయాలి. ఎవరు ప్రాక్టీస్ చేయాలి? అంటే విచ్ హ్యాండ్ రైటింగ్ సూట్స్ హూమ్ తెలుసుకుందమ్మా. అయితే ఈ హ్యాండ్ రైటింగ్ ఎవరికి ఏది సూట్ అవుద్ది అనేటువంటిది మనం తెలుసుకోవాలంటే మనం ఆల్రెడీ ఇంతకుముందు చెప్పినట్టుగా దిస్ ఈజ్ ద ఈజియెస్ట్ వన్ అండ్ దిస్ ఈజ్ సమ్వాట్ బెటర్ వన్ అండ్ దట్ ఈస్ ద కాంప్లికేటెడ్ వన్ అని మనం ముందే తెలుసుకున్నాం. అయితే ఫస్ట్ స్టాండర్డ్, సెకండ్ స్టాండర్డ్, థర్డ్ స్టాండర్డ్, నెక్స్ట్ ఎల్కేజీ, యూకేజీ స్టూడెంట్స్కి ఈ హ్యాండ్ రైటింగ్ సూట్ అవుతుంది. ఎందుకు? ఈ హ్యాండ్ రైటింగ్ చాలా సింపుల్. ఇందులో స్ట్రైట్ లైన్స్, ఓవల్ షేప్స్ ఉన్నాయి, చాలా సింపుల్ అండ్ అట్ ది సేమ్ టైమ్ ద ఈజియెస్ట్ వన్. అందుకు ఇది నేర్పించాలి. నెక్స్ట్ కొద్ది హయ్యర్ స్టాండర్డ్స్లో అంటే 4th క్లాస్, 5th క్లాస్, 6th క్లాస్, 7th క్లాస్, 8th స్టాండర్డ్ పిల్లలకి లుసిడ్ హ్యాండ్ రైటింగ్ నేర్పించాలి. లుసిడ్ అంటే క్లియర్ అని అర్థం. ఈ హ్యాండ్ రైటింగ్ చాలా క్లియర్గా ఉంటుంది. రాసేటప్పుడు మన ఎగ్జామినేషన్లో మన పేపర్ అపియరెన్స్ చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఎందుకంటే స్టాండ్ అలోన్ ఇండివిజువల్ లెటర్స్ కాబట్టి ఈ హ్యాండ్ రైటింగ్ ఈ క్లాసెస్ వాళ్ళకి బాగా సూట్ అవుతుంది. నెక్స్ట్ ఎవరైతే ఫాస్ట్గా రాద్దాం అనుకుంటున్నారో, తక్కువ టైంలో ఎక్కువ ఆ కాంటెంట్ ప్రజెంటేషన్ ఇద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి కర్సివ్ హ్యాండ్ రైటింగ్ సూట్ అవుతుంది. అంటే ఏ క్లాసెస్కి 9th క్లాస్, 10th స్టాండర్డ్, ఇంటర్ ఫస్ట్ ఇయర్, ఇంటర్ సెకండ్ ఇయర్ వీళ్ళకి ఈ కర్సివ్ హ్యాండ్ రైటింగ్ సూట్ అవుతుంది. దిస్ ఈస్ అబౌట్ ద సూటబిలిటీ ఆఫ్ ద హ్యాండ్ రైటింగ్ డిపెండింగ్ అపాన్ దేర్ క్లాస్. నెక్స్ట్ మనం ఇంకో తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆల్రెడీ మనం ఒక హ్యాండ్ రైటింగ్ నేర్చుకుని ఉంటాం. ఇందులో సపోజ్ ఈ హ్యాండ్ రైటింగ్ నాకు వచ్చి అనుకోండి, దీనిలోకి మనం షిఫ్ట్ అవ్వచ్చా? షిఫ్ట్ అవ్వచ్చు. దీని నుంచి లుసిడాకి షిఫ్ట్ అవ్వచ్చు, లుసిడా నుంచి కర్సివ్ కూడా షిఫ్ట్ అవ్వచ్చు. అలా షిఫ్ట్ అవ్వడానికి మనకి 15 days టైం సరిపోతుంది. నేర్చుకోవడానికి అయితే 1 month సరిపోతుంది, షిఫ్ట్ అవ్వడానికి 15 days సరిపోతుంది.
నెక్స్ట్ ఇప్పుడు మనం 5th క్వశ్చన్కి వెళ్దాం. 5th క్వశ్చన్ చాలామంది కామెంట్స్లో అడుగుతున్నది ఏంటంటే, మా అబ్బాయి 10th క్లాస్ చదువుతున్నాడండి, వాడికి కర్సివ్ రైటింగ్ ఇప్పుడు నేర్పించవచ్చా? 10th క్లాస్ చదువుతున్నటువంటి టైంలో కర్సివ్ రైటింగ్ అనేటువంటిది అస్సలు నేర్చుకోకూడదు. ఎందుకంటే కర్సివ్ రైటింగ్ నేర్చుకోవాలంటే సైకోమోటర్ డొమైన్ కంప్లీట్గా దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టి నేర్చుకోవాలి. సో 10th క్లాస్ సిలబస్ చాలా టఫ్గా ఉంటుంది. రెండోది ఏంటంటే ఎక్కువ వర్క్స్ ఉంటాయి కాబట్టి ఆ సమయంలో దీని మీద కాన్సన్ట్రేషన్ పెట్టడం మంచిది కాదు. ఒకవేళ నేర్చుకున్నా చాలా కష్టం, రాదు కూడా. అయితే ఎలా నేర్చుకోవాలండి, ఎప్పుడు నేర్చుకోవాలి? 10th పాస్ అయిన తర్వాత ది స్టూడెంట్ విల్ డెఫినెట్లీ హ్యావ్ 2 months ఆఫ్ టైం. ఆ 2 months టైంలో వెకేషన్లో నేర్చుకుంటే చక్కగా వచ్చేస్తుంది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ నుంచి కూడా కంటిన్యూ అవ్వచ్చు. ఆ 10th క్లాస్ వాళ్ళకి అది మనకి. ఇది 5th క్వశ్చన్. నెక్స్ట్ 6th క్వశ్చన్ ఏంటంటే, లెర్నింగ్ డిజబిలిటీస్ ఉన్న పిల్లలు ఎలాంటి హ్యాండ్ రైటింగ్ నేర్చుకోవాలి? అంటే లెర్నింగ్ డిజబిలిటీస్ అంటే ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. కొంతమందికి బీకి డీకి డిఫరెన్స్ తెలీదు. బి రాసే చోట డి రాస్తారు, డి రాసే చోట బి రాస్తారు, పి రాసే చోట క్యూ రాస్తారు, క్యూ రాసే చోట పి రాస్తారు. ఎల్కి ఐకి కూడా డిఫరెన్స్ తెలీదు. నెక్స్ట్ ఏ జోన్లో ఏది రాయాలో ఎంత చెప్పినా మర్చిపోతూ ఉంటారు. ఇది లెర్నింగ్ డిజబిలిటీ అంటే మన హ్యాండ్ రైటింగ్ వరకు చెప్తున్నాను. సో వాళ్ళు ఏమి నేర్చుకోవాలంటే, వాళ్ళకి సైకోమోటర్ డొమైన్ తక్కువగా ఉంటుంది కాబట్టి ఈ సింప్లెస్ట్ హ్యాండ్ రైటింగ్, ఈజీ హ్యాండ్ రైటింగ్ నేర్పించాలి. ఏ హ్యాండ్ రైటింగ్ నేర్చుకోలేదండి, నాకు వచ్చిన హ్యాండ్ రైటింగ్లో నేను రాస్తున్నాను, నేను ఇప్పుడు ఏ హ్యాండ్ రైటింగ్ నేర్చుకోవాలి లేదా ఉన్నదాన్ని ఎలా మార్క్ చేసుకోవాలి? అది ఏ హ్యాండ్ రైటింగ్ నేర్చుకునేటువంటిది ఆ స్టూడెంట్ వాళ్ళకి క్లాస్ బట్టి డిపెండ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ హై స్కూల్ స్థాయిలో 6th 7thలో ఉన్నారనుకోండి, డైరెక్ట్గా యూ కెన్ గో టు లుసిడాలోకి వెళ్ళి నేర్చుకోవచ్చు మీరు. లేదు ప్రైమరీ స్టేజ్లో ఉన్నారనుకోండి, ఈ హ్యాండ్ రైటింగ్ నేర్చుకోండి. లేదా ప్రైమరీ స్టేజ్లోనే ఉంటూ కొంచెం హైపర్ యాక్టివ్ పిల్లలు ఉంటారు, ఏది ఇచ్చినా ఫాస్ట్గా చేసేవాళ్ళు. ప్రైమరీ స్టేజ్లో 4th క్లాస్లో 5th క్లాస్లో కూడా ఇది నేర్పించవచ్చు. పిల్లలు యాక్టివ్గా ఉండి వెన్ దే ఆర్ షోయింగ్ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్ టు లెర్న్ ద న్యూ థింగ్స్, అప్పుడు 4th క్లాస్ ఈవెన్ 3rd క్లాస్ కూడా ఇది నేర్పించవచ్చు. అది డిపెండ్స్ ఆన్ ద ఇండివిజువల్ అండ్ దేర్ ఇండివిజువల్ డిఫరెన్సెస్. అలా మనం ఇంతకుముందు చెప్పినప్పుడు ఇది హై స్కూల్ స్థాయిలో నేర్పించాలి అంటే హై స్కూల్కి అవసరం లేదు. పిల్లాడు ఫాస్ట్గా క్విక్గా నేర్చుకోగలడు అనుకునేటప్పుడు ఈ హ్యాండ్ రైటింగ్ నుంచి ఇది వదిలేసి డైరెక్ట్గా ఇదే నేర్పించవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. నెక్స్ట్ మనకి చాలా ఏజ్ ఎక్కువ ఉండి నెక్స్ట్ ఎక్కువ తరగతుల్లో చదువుతూ కొంచెం స్లో లెర్నర్స్ ఉంటారు కదా, వాళ్ళకి మనం కర్సివ్ వెళ్ళకూడదు అసలు. లుసిడాతోనే ఆపేసి లుసిడాలోనే బాగా ప్రాక్టీస్ చేసుకొని ఎగ్జామ్స్ అన్ని లుసిడాయే నేర్చుకోవాలి. అంటే అస్సలు నేర్చుకోని వాళ్ళ కోసం నేను ఇప్పుడు చెప్పాను. నెక్స్ట్ మనం ఏ హ్యాండ్ రైటింగ్ నేర్చుకోలేదండి, నాకు వచ్చిన హ్యాండ్ రైటింగ్లో నేను రాస్తున్నాను, నేను ఇప్పుడు ఏ హ్యాండ్ రైటింగ్ నేర్చుకోవాలి లేదా ఉన్నదాన్ని ఎలా మార్క్ చేసుకోవాలి? అది ఏ హ్యాండ్ రైటింగ్ నేర్చుకునేటువంటిది ఆ స్టూడెంట్ వాళ్ళకి క్లాస్ బట్టి డిపెండ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ హై స్కూల్ స్థాయిలో 6th 7thలో ఉన్నారనుకోండి, డైరెక్ట్గా యూ కెన్ గో టు లుసిడాలోకి వెళ్ళి నేర్చుకోవచ్చు మీరు. లేదు ప్రైమరీ స్టేజ్లో ఉన్నారనుకోండి, ఈ హ్యాండ్ రైటింగ్ నేర్చుకోండి. లేదా ప్రైమరీ స్టేజ్లోనే ఉంటూ కొంచెం హైపర్ యాక్టివ్ పిల్లలు ఉంటారు, ఏది ఇచ్చినా ఫాస్ట్గా చేసేవాళ్ళు. ప్రైమరీ స్టేజ్లో 4th క్లాస్లో 5th క్లాస్లో కూడా ఇది నేర్పించవచ్చు. పిల్లలు యాక్టివ్గా ఉండి వెన్ దే ఆర్ షోయింగ్ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్ టు లెర్న్ ద న్యూ థింగ్స్, అప్పుడు 4th క్లాస్ ఈవెన్ 3rd క్లాస్ కూడా ఇది నేర్పించవచ్చు. అది డిపెండ్స్ ఆన్ ద ఇండివిజువల్ అండ్ దేర్ ఇండివిజువల్ డిఫరెన్సెస్. అలా మనం ఇంతకుముందు చెప్పినప్పుడు ఇది హై స్కూల్ స్థాయిలో నేర్పించాలి అంటే హై స్కూల్కి అవసరం లేదు. పిల్లాడు ఫాస్ట్గా క్విక్గా నేర్చుకోగలడు అనుకునేటప్పుడు ఈ హ్యాండ్ రైటింగ్ నుంచి ఇది వదిలేసి డైరెక్ట్గా ఇదే నేర్పించవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. నెక్స్ట్ మనకి చాలా ఏజ్ ఎక్కువ ఉండి నెక్స్ట్ ఎక్కువ తరగతుల్లో చదువుతూ కొంచెం స్లో లెర్నర్స్ ఉంటారు కదా, వాళ్ళకి మనం కర్సివ్ వెళ్ళకూడదు అసలు. లుసిడాతోనే ఆపేసి లుసిడాలోనే బాగా ప్రాక్టీస్ చేసుకొని ఎగ్జామ్స్ అన్ని లుసిడాయే నేర్చుకోవాలి. అంటే అస్సలు నేర్చుకోని వాళ్ళ కోసం నేను ఇప్పుడు చెప్పాను. నెక్స్ట్ మనం ఏ హ్యాండ్ రైటింగ్ నేర్చుకోలేదండి, నాకు వచ్చిన హ్యాండ్ రైటింగ్లో నేను రాస్తున్నాను, నేను ఇప్పుడు ఏ హ్యాండ్ రైటింగ్ నేర్చుకోవాలి లేదా ఉన్నదాన్ని ఎలా మార్క్ చేసుకోవాలి? అది ఏ హ్యాండ్ రైటింగ్ నేర్చుకునేటువంటిది ఆ స్టూడెంట్ వాళ్ళకి క్లాస్ బట్టి డిపెండ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ హై స్కూల్ స్థాయిలో 6th 7thలో ఉన్నారనుకోండి, డైరెక్ట్గా యూ కెన్ గో టు లుసిడాలోకి వెళ్ళి నేర్చుకోవచ్చు మీరు. లేదు ప్రైమరీ స్టేజ్లో ఉన్నారనుకోండి, ఈ హ్యాండ్ రైటింగ్
నెక్స్ట్ మనకి 7th క్వశ్చన్ ఏంటంటే, ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. హ్యాండ్ రైటింగ్ నేర్చుకోవాలి బాగా అంటే ఎన్నాళ్ళు ప్రాక్టీస్ చేయాలి? చాలా మందికి వచ్చేటువంటి డౌట్. నెక్స్ట్ ఇందులోనే ఎలా ప్రాక్టీస్ చేయాలి, ఎలా ప్రాక్టీస్ చేయాలి అనేది చాలా ఇంపార్టెంట్. ఎన్నాళ్ళు అనేది కూడా ఇంపార్టెంట్. ఏదైనా వర్క్ చేసేటప్పుడు మనకి దానికి స్పాన్ ఆఫ్ టైం ఉంటుంది. ఆ స్పాన్ ఆఫ్ టైంలో అది కంటిన్యూస్గా చేస్తేనే వస్తుంది. అయితే మీరు ఏ హ్యాండ్ రైటింగ్ తీసుకోండి, అది ఈజీ అవనివ్వండి, లూసిడ్ అవనివ్వండి, కర్సివ్ అవనివ్వండి, 30 days కంటిన్యూస్గా వితౌట్ ఎనీ బ్రేక్ ప్రాక్టీస్ చేయాలి. అగైన్ ఐమ్ రిపీటింగ్, ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ హ్యాస్ టు ప్రాక్టీస్ 30 days continuously without any break, regardless of the handwriting that you are going to learn. హ్యాండ్ రైటింగ్తో సంబంధం లేదు, ఏది తీసుకోండి 30 days ప్రాక్టీస్ చేయాలి. బ్రేక్స్ రాకూడదు. మీరు ఒక రోజు బ్రేక్ ఇస్తే 2 days బ్యాక్ వెళ్ళిపోతారు, కొంతమంది అయితే 3 days బ్యాక్ వెళ్తారు. అంటే అంత ల్యాగ్ వచ్చేస్తుంది. అందువల్ల బ్రేక్ ఇవ్వకుండా 30 days నేర్చుకోండి. ఆ తర్వాత మీరు 3-4 daysకి ఒకసారి రాస్తూ ఉండండి. అది అలా 6 monthsలో బాగా అలవాటు అయిపోయి ఎన్నాళ్ళు రాయకపోయినా హ్యాండ్ రైటింగ్ స్టాండర్డైజ్ అయిపోతుంది. నెక్స్ట్ ఇందులోనే రెండో పార్ట్ ఏంటంటే ఎలా నేర్చుకోవాలి. ఎలా నేర్చుకోవాలనేటువంటిది ఇట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అది. ఎందుకంటే ఎలా అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ మన హ్యాండ్ రైటింగ్ ఎప్పుడు కూడా 4 rule బుక్లో ప్రాక్టీస్ చేయాలి. ఫస్ట్ 4 rule బుక్లో ఒక సపోజ్ 1/2 pages వరకు ప్రాక్టీస్ చేసిన తర్వాత డబుల్ రూల్ బుక్కి వెళ్ళాలి. డబుల్ రూల్ బుక్లో మనకి అప్పర్ జోన్ ఎంతవరకు ఉంది, లోయర్ జోన్ ఎంతవరకు ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, జీ రాశాను, జీకి లోయర్ జోన్ ఎక్కడి వరకు ఉండాలి, ఇక్కడ వరకు రాశాను అనుకోండి, ఇట్ బికమ్స్ రాంగ్. ఇది మనకి ఇమాజినేషన్లో పెట్టుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ 4లో రాసాం కాబట్టి మనకు తెలుస్తుంది. అలాగే ఇక్కడ బి రాసాం, బి అప్పర్ జోన్ ఎక్కడి వరకు, ఇది మిడిల్ జోన్, ఇది అప్పర్ జోన్ ఎంతవరకు అన్నది మన ఇమాజినేషన్లో ఉండాలి. అంటే అప్పర్ జోన్ అండ్ లోయర్ జోన్ ఇమాజినేషన్లో పెట్టుకొని రాసి అలవాటు చేసుకోవాలి. కాబట్టి వీ హ్యావ్ టు యూస్ డబుల్ రూల్ బుక్. అందులో అలా మనం 1/2 pages రాస్తాం. అంటే ఒక 100 pages బుక్ అనుకుంటే 50 pages వరకు రాస్తాం. ఆ తర్వాత దాన్ని వీ హ్యావ్ టు షిఫ్ట్ టు ద సింగిల్ రూల్. ఎందుకంటే మనం సింగిల్ రూల్లో రాయగలిస్తేనే ఫైనల్గా మనం వైట్ షీట్ మీద రాయగలం. సింగిల్ రూల్ ఏంటంటే ఈ ఒక్క లైన్ ఉంటుంది మనకి. ఇప్పుడు ఈ సింగిల్ రూల్లో రాశాను నేను ఇక్కడ. ఇంకోటి ఈ లైన్ రాసుకొని అప్పర్ జోన్ ఇమాజిన్ చేసుకున్నాను, లోయర్ జోన్ ఇమాజినేషన్ చేసుకొని రాయాల్సింది. అలా రాసాము. ఈ విధంగా సింగిల్ రూల్లో మీరు ఒక 50 pages ప్రాక్టీస్ చేసి దెన్ వీ హ్యావ్ టు గో టు ద వైట్ షీట్. అప్పుడు వైట్ షీట్లో స్ట్రైట్ లైన్లో వస్తాయి, లేదంటే మనకి క్రాస్గా వచ్చేస్తుంది లైన్. సో ఈ విధంగా మనం కన్సిస్టెంట్గా, అగైన్ ఐఎమ్ రిపీటింగ్, కన్సిస్టెంట్ ప్రాక్టీస్ ఇస్ ద కీ ప్రిన్సిపల్ ఆఫ్ లెర్నింగ్ ఎనీ హ్యాండ్ రైటింగ్. కన్సిస్టెంట్గా అంటే ఏంటి, రోజు ఒకే టైంలో రాయడం, రోజు 1/2 hour నుంచి 1 hour వరకు రాయడం, దీన్ని కన్సిస్టెన్సీ అంటారు. ఈ విధంగా మనం రాస్తే డెఫినెట్గా 30 daysలో ద బ్యూటిఫుల్ హ్యాండ్ రైటింగ్ విల్ బీ యోర్స్. రైటింగ్ చాలా ఇంట్రెస్ట్ అండి. నేను లూసిడ్ రైటింగ్ చాలా బాగా రాస్తాను. నేను కర్సివ్ రైటింగ్కి షిఫ్ట్ అవ్వచ్చా? అయితే ఎన్నాళ్ళ వస్తుంది? డెఫినెట్గా ఈ రైటింగ్ వచ్చిన వాళ్ళు, మీకు ప్రాసెస్ ఇదే, బ్రాడ్గా అయితే ప్రాసెస్ ఇదే. ఈ రైటింగ్ వచ్చిన వాళ్ళు మీకు ఒక 15 daysలో దీనిలోకి షిఫ్ట్ అయిపోవచ్చు. 15 daysలో అంటే రోజుకి 1 hour ప్రాక్టీస్ చేస్తే కన్సిస్టెంట్గా కంటిన్యూస్గా 15 days రాస్తే యూ క్యాన్ ఈజీలీ షిఫ్ట్ ఫ్రమ్ లూసిడ్ టు కర్సివ్. ఈ విధంగా మనం మారచ్చు. ఇంకా దాని ప్రాక్టీస్ అన్నది, స్పీడ్ అన్నది రాదు. స్పీడ్ అన్నది ఇట్ డిపెండ్స్ ఆన్ ద నెంబర్ ఆఫ్ డేస్. 15 days తర్వాత ఎన్నాళ్ళు ప్రాక్టీస్ చేస్తారన్నది దాన్ని బట్టి మీకు స్పీడ్ అన్నది వస్తుంది. ఎప్పుడు హ్యాండ్ రైటింగ్లో స్పీడ్ కోసం చూడకండి, యాక్యురసీ చూడండి. కరెక్ట్గా రాస్తున్నారా లేదా, ఆ జోన్లో ఆ లెటర్ ఉందా లేదా. ఓకే, కొంతమంది స్లాంటీనెస్ని లెఫ్ట్ సైడ్ ఇలా బెండ్ చేస్తారు. అలాంటివి లేకుండా నేను వీడియోస్లో ఎలాంటి మిస్టేక్స్ చేస్తున్నారో కూడా చెప్తున్నాను. అవన్నీ రాకుండా మీరు చూసుకోండి. నెక్స్ట్, మీరు ఈ వీడియోస్ని నేర్చుకోవాలనుకుంటే ఇక్కడ ఈ వీడియో తాలూకా డిస్క్రిప్షన్ లింక్లో కింద నేను ఈ ఈజీ హ్యాండ్ రైటింగ్ కానీ, లూసిడ్ హ్యాండ్ రైటింగ్ కానీ, కర్సివ్ హ్యాండ్ రైటింగ్ కానీ ఈ సిరీస్ తాలూకా లింక్స్ నేను మీకు కింద ఇస్తాను. యూ క్యాన్ మేక్ యూటిలైజ్ ఆల్ దోస్ లింక్స్ టు లెర్న్ ఇన్ ఎ బెటర్ వే. నెక్స్ట్ మన ఇది క్వశ్చన్ అయిపోయింది. రైటింగ్ చాలా ఇంట్రెస్ట్ అండి. నేను లూసిడ్ రైటింగ్ చాలా బాగా రాస్తాను. నేను కర్సివ్ రైటింగ్కి షిఫ్ట్ అవ్వచ్చా? అయితే ఎన్నాళ్ళ వస్తుంది? డెఫినెట్గా ఈ రైటింగ్ వచ్చిన వాళ్ళు, మీకు ప్రాసెస్ ఇదే, బ్రాడ్గా అయితే ప్రాసెస్ ఇదే. ఈ రైటింగ్ వచ్చిన వాళ్ళు మీకు 15 daysలో దీనిలో షిఫ్ట్ అయిపోవచ్చు. 15 daysలో అంటే రోజుకి 1 hour ప్రాక్టీస్ చేస్తే కన్సిస్టెంట్గా కంటిన్యూస్గా 15 days రాస్తే యూ క్యాన్ ఈజీలీ షిఫ్ట్ ఫ్రమ్ లూసిడ్ టు కర్సివ్.
ఈ విధంగా మనం మారచ్చు. ఇంకా దాని ప్రాక్టీస్ అన్నది స్పీడ్ అన్నది రాదు. స్పీడ్ అన్నది ఇట్ డిపెండ్స్ ఆన్ ద నెంబర్ ఆఫ్ డేస్. 15 days తర్వాత ఎన్నాళ్ళు ప్రాక్టీస్ చేస్తారన్నది దాన్ని బట్టి మీకు స్పీడ్ అన్నది వస్తుంది. ఎప్పుడు హ్యాండ్ రైటింగ్లో స్పీడ్ కోసం చూడకండి, యాక్యురసీ చూడండి. కరెక్ట్గా రాస్తున్నారా లేదా, ఆ జోన్లో ఆ లెటర్ ఉందా లేదా. ఓకే, కొంతమంది స్లాంటీనెస్ని లెఫ్ట్ సైడ్ ఇలా బెండ్ చేస్తారు. అలాంటివి లేకుండా నేను వీడియోస్లో ఎలాంటి మిస్టేక్స్ చేస్తున్నారో కూడా చెప్తున్నాను. అవన్నీ రాకుండా మీరు చూసుకోండి. నెక్స్ట్, మీరు ఈ వీడియోస్ని నేర్చుకోవాలనుకుంటే ఇక్కడ ఈ వీడియో తాలూకా డిస్క్రిప్షన్ లింక్లో కింద నేను ఈ ఈజీ హ్యాండ్ రైటింగ్ కానీ, లూసిడ్ హ్యాండ్ రైటింగ్ కానీ, కర్సివ్ హ్యాండ్ రైటింగ్ కానీ ఈ సిరీస్ తాలూకా లింక్స్ నేను మీకు కింద ఇస్తాను. You can make utilize all those links to learn in a better way. నాకు కర్సివ్ హ్యాండ్ రైటింగ్ బాగా వచ్చని చెప్పి నేను కర్సివ్ హ్యాండ్ రైటింగ్ ఎక్కడ పడితే అక్కడ రాస్తూ ఉంటాను. నేను అలా రాయకూడదు. కర్సివ్ హ్యాండ్ రైటింగ్ రాయకూడనటువంటి ప్లేసెస్ కొన్ని ఉన్నాయి. అదేంటంటే ఎంతసేపు కర్సివ్ హ్యాండ్ రైటింగ్ చాలా అద్భుతం అని చెప్పారు కదా, రాయకూడదు అంటారంటే మీరు అనుకోవచ్చు. రాయకూడనటువంటి ప్లేసెస్ ఉన్నాయి. అవి ఎక్కడంటే, ఫస్ట్ వన్ మ్యాథమెటిక్స్లో రాయకూడదు. మ్యాథమెటిక్ ఫార్ములాస్లో ఫర్ ఎగ్జాంపుల్ a+b² రాశారనుకోండి, ఆ కర్సివ్ రైటింగ్ ఇలా మీరు a² + b² + 2ab అలా రాసుకుంటూ మీరు వెళ్ళారు అనుకోండి, అది చాలా మీకు అంటే a² అంటే ఏని మీరు లిఫ్ట్ చేయాలి కదా, ఏని ప్లస్ లిఫ్ట్ చేయాలి హ్యాండ్ని. సో దాని బదులుగా ఇండివిజువల్ లెటర్స్ మీకు ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో వచ్చి కాబట్టి అవి రాయండి. అంటే స్టాండ్ అలోన్ రాసుకోవాలి, ఇలాంటివి రాసుకోవాలి ఫార్ములాస్లో. అలాగే ఫిజిక్స్ ఫార్ములాస్లో, కెమిస్ట్రీ ఫార్ములాస్లో ఇలాంటి ఫార్ములాస్ వచ్చేటప్పుడు మాత్రం దయచేసి వన్స్ అగైన్ ఐఎమ్ రిపీటింగ్, డోంట్ యూజ్ కర్సివ్ లెటర్స్. అక్కడ ఇండివిజువల్గా ఏని ఇలా తిప్పి రాసి మళ్ళీ +b తిప్పి రాసి స్క్వేర్ రాసి 2 రాసి ab ఇట్లాంటివి చేయకండి. దే లుక్ వెరీ ఆక్వర్డ్ అండ్ ఇట్ టేక్స్ టైమ్ ఆల్సో. దీనికన్నా అందులో రాయడానికి ఎక్కువ టైం పడుతుంది. ఇది ఫ్లో ఆఫ్ రైటింగ్ యూజ్ చేస్తాం మనం. సో ఫ్లో ఆఫ్ రైటింగ్లో మీరు పీస్ ఆఫ్ ప్యాసేజెస్ రాయడానికి కానీ, డిస్క్రిప్షన్స్ రాయడానికి కానీ, నెరేషన్స్ రాయడానికి కానీ, సోషల్లో, ఫిజికల్ సైన్స్లో, కెమిస్ట్రీలో మీరు ఒక ఎక్స్పెరిమెంట్ని డిస్క్రైబ్ చేసినప్పుడు అలాంటి వాటికి రాసుకోండి. ఫార్ములాస్లో రాయకూడదు. ఎందుకంటే మీరు ఇబ్బంది పడతారు, ఎవాల్యుయేట్ చేసేవాడికి ఏం అర్థం కాదు. ఫైనల్లీ యు ఆర్ గోయింగ్ టు లూజ్ మార్క్స్. అక్కడ ప్లేస్లో మాత్రం మీరు గుర్తుంచుకోండి. సో ఇది చాలా ఇంపార్టెంట్ వన్ ఇది. సో ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకొని మీరు హ్యాండ్ రైటింగ్ నేర్చుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే యూ జస్ట్ ప్లీజ్ రైట్ ఇన్ ద కామెంట్ సెక్షన్ సో దట్ ఐ క్యాన్ రిప్లై టు యూ, రైట్. నెక్స్ట్ మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో చెప్పాను కదా ఆల్రెడీ, వీటి తాలూకు లింక్స్ ఇస్తాను, నేర్చుకోండి. నెక్స్ట్ ఈ వీడియో ఎండింగ్లో కూడా వీటి తాలూకా మీకు ప్లేలిస్ట్ లింక్ ఇస్తాను, అవి చూసి కూడా మీరు నేర్చుకోవచ్చు. అవసరం ఉన్న వాళ్ళకి మీకు యూ కెన్ సెండ్ దెమ్ యువర్ కిట్ అండ్ కిన్. Hope you learn all these things in a better way. Thank you. Keep learning. Bye.